ఏళ్ల క్రితం సర్వే చేసింది. దళిత వాడల్లో ఎందుకు ఈ డివిజన్ జరిగింది, దళితులు గిరిజనులు ఎందుకు మత మార్పిడికి గురవుతున్నారంటే, ఇప్పుడు ఇతర కులాల వాళ్ళు వచ్చేటప్పుడు రూపాయి ఖర్చు పెట్టగలుగుతున్నారు కాబట్టి అర్చకుడు వచ్చి ఇంట్లో పూజ చేస్తున్నాడు, పెళ్లికి, పేరంటానికి, శ్రీమంతానికి, బారసాలకి, ఇట్లాంటి వాటికి. అదే దళితులకు వచ్చేటప్పటికి అట్లా చేయడానికి పంతులు వెళ్ళట్లేదు. ఎందుకని? వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు కాబట్టి, తక్కువ డబ్బులు ఇవ్వగలుగుతారు కాబట్టి. అందులో అసలు అర్చకులే తగ్గిపోయారు. ఆ ఉన్న నలుగురు అర్చకులు ఎక్కువ డబ్బులు వచ్చే చోటకి పోతున్నారు. దీంతో దళిత బడుగు బలహీన వర్గాలు పట్టించుకునేవాళ్ళు. రెండోది, ఈ అర్చకులకు కూడా ఆ తరతరాలుగా నేర్పినటువంటి కారణంగా ఒక వివక్ష ఉంది. వాళ్ళు ఇలా ఇంట్లో తినకపోవడం, వీళ్ళంటే ఇదిగా చూడటం, దాంతో వాళ్ళ ఒక ఆత్మన్యూనతా భావానికి గురవుతున్న వేళ పంతులు పాస్టర్ గారి ఇంటికి వస్తాడు, చేసి పెడతాడు, దానికి దశం భాగమే తీసుకుంటాడు, వాళ్ళు ఇచ్చేది ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు. ఇట్లాగా క్రమంగా అక్కడ ఆధిపత్యం క్రైస్తవ పాస్టర్లదైంది. ఇప్పుడు అదేంటి, ఇలాంటి ఫంక్షన్స్ వీటన్నిటి ద్వారా ఇప్పుడు ఏమైందంటే గత 15-20 ఏళ్ళ నుంచి ఇదంతా ఆర్ఎస్ఎస్ గ్రహించాక జనాల దగ్గర నుంచి డొనేషన్స్ తెచ్చి గుళ్ళు కట్టడం ఇట్లాంటివి చేస్తుంది. ఈ అర్చకులు అవతల నుంచి తక్కువగా ఉంటున్నప్పుడు వాళ్ళకే శిక్షణలు ఇస్తుంది. మీకు అది టీటీడీ ఇంతకుముందే నేను చెప్పినట్టు దళిత వాడల్లో ఇదే దళిత పూజారుల్ని, గిరిజన పూజారుల్ని శిక్షణ ఇచ్చి నేర్పింది. వాళ్ళకి ఆ గుళ్ళకి అయ్యే ఖర్చు కూడా పెట్టుకోవడం ప్రారంభించింది, అర్చకులు జీతాలు పెట్టుకోవడం. అవును, పల్లెటూరులో మా ఊర్లో కూడా చిన్నప్పుడు దళితవాడలో రామాలయాలు ఇవన్నీ ఉండేవి సార్, అక్కడ కూడా గుళ్ళు ఉండేవి. అదేమైపోయిందంటే అర్చకులు ఇదివరకు దాని మీద 4 రూపాయలు వచ్చేది, క్రమంగా ఈ మత మార్పిళ్ళు అయిపోయాక అర్చకులకు జీతాలు